మొదట రాయాల్సింది తెలంగాణ. ఇంత సుదీర్ఘమైన పోరాటం, ఇంత విరోచితమైన పోరాటం, ఎన్ని రకాల పరీక్షలకు, అన్ని రకాల అడ్డంకులకు, ఎన్నో రకాల నిర్బంధాలకు, అనేక రకాల రాజకీయ కుట్రలకు వ్యతిరేకంగా నిలబడి చివరికి పోరాటాన్ని తుదకంతా కొనసాగించడానికి ముందుకొచ్చిన విద్యార్థి లోకం అనేది ప్రపంచ చరిత్రలో మనం పేర్కొనదగింది. మీకు తెలుసు, ప్రపంచంలో విద్యార్థి ఉద్యమం గురించి చెప్పేటప్పుడు ఫ్రెంచ్ స్టూడెంట్ మూవ్మెంట్ గురించి మాట్లాడతారు. కానీ అది ఒక ఏడో 2 నెలలు 3 నెలలు 6 నెలలు నడిచింది. కానీ ఏడాదులు నడుస్తున్న తెలంగాణ విద్యార్థి ఉద్యమం గురించి రేపు ప్రపంచ చరిత్ర చెప్పుకోబోతున్నది. ఈరోజు ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానం, పాలక వర్గాలు కావచ్చు, పార్టీలు కావచ్చు, అనుసరిస్తున్న విధానం అనేది ఇది రేపు భవిష్యత్తు ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక రకమైన అపవాదుగా మిగిలబోతున్నది. మనకు చాలా మందికి తెలుసు, ప్రపంచంలోనే, భారతదేశంలోనే కాదు, అన్ని చోట్ల కూడా ప్రజాస్వామ్యం అనేది ఒక భావన. అది నిజం కానే కాదు. ప్రభుత్వం అనేది కూడా ఒక భావన, అది నిజం కానే కాదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో భావన అనే ప్రభుత్వం కూడా లేకుండా పోయింది. అసలు ప్రభుత్వం ఉందా లేదా తెలియని పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఈ రోజు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు, తెలంగాణ ప్రజల యొక్క ఆశలకు ముందుండి నాయకత్వం వహిస్తూ ఈ ఉద్యమాన్ని ఏ విధంగా కొనసాగించి రాష్ట్రాన్ని సాధించాలనే ఎటువంటి ఆశలు, ఎటువంటి మీరొక్క ప్రలోభాలకు ఏమి లొంగకుండా మీరు ప్రజల కోసం పోరాడుతున్నందుకు మీ అందరికీ మరొక్కసారి తెలంగాణ జేఏసీ తరఫున, తెలంగాణ విద్యావంతుల వేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ, ఒక కవి చెప్పాడు, యువతరమా నవతరమా ఇదే అదను కదలి రమ్ము, ఇదే అదను కదలి రమ్ము, ఇదే అదను కదలి రమ్ము, నుండి తూలి నుండి భిక్షాటన శిక్ష నుండి, భిక్షాటన శిక్ష నుండి, భిక్షాటన శిక్ష నుండి, నుండి తూలి నుండి భిక్షాటన శిక్ష నుండి, భిక్షాటన శిక్ష నుండి, భిక్షాటన శిక్ష నుండి, యువతరమా నవతరమా తరంగమై లేచి రమ్ము, యువతరమా నవతరమా